మార్గాల్లో టెక్నాలజీ నియమాల్లోకి తేవాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ, దీనినే యాంటీ కొలిజన్ టెక్నాలజీ అంటారు. రెడ్ సిగ్నల్ ను పట్టించుకోకుండా లోకో పైలట్ రైలును ముందుకు పోనిస్తుంటే ఈ ఆటోమేటిక్ గానే బ్రేకులు పడతాయి. పట్టాలు బాగాలేనప్పుడు, ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నా, ఒకే ట్రాక్ పై అత్యంత సమీపంలో రైళ్లు రన్నింగ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బ్రేకులు పడతాయి. రైలు ఇంజన్ క్యాబిన్ లో సెట్ చేసిన స్క్రీన్ పై ప్రతి సిగ్నల్ కనిపిస్తుంది. రైళ్లు ఎంత వేగంతో వెళ్తున్నాయో లోకో పైలట్లు స్క్రీన్ పై చూస్తారు. ఇది కూడా రైలు ప్రమాదాలు జరగకుండా కొంతవరకు ఆపుతుంది. ప్రొటెక్షన్ అండ్ వార్నింగ్ సిస్టమ్, దేశంలో రూపొందించిన యాంటీ కొలిజన్ డివైస్ లాంటివి ముందు నుంచే అమల్లో ఉన్న వ్యవస్థలో భాగంగా ఉంటాయి. భద్రత, విశ్వసనీయత ప్రమాణాల్లో ఇది సేఫ్టీ ఇంటిగ్రిటీ లెవెల్ 4 అంటే అత్యున్నత స్థానంలో ఉంటుంది. లెవెల్ 4 అంటే 10,000 సంవత్సరాల్లో ఒక్క పొరపాటు మాత్రమే జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇందులో కీలకమైన ఫీచర్స్ 6. రెడ్ పాసింగ్ ఎట్ డేంజర్ అంటే రెడ్ సిగ్నల్ పడినప్పుడు రైలు ముందుకు వెళ్లకుండా నిరోధించడం, అతి వేగాన్ని నిరోధించడం కోసం ఆటోమేటిక్గా బ్రేక్స్ వేయడం, లెవెల్ క్రాసింగ్ సమీపించినప్పుడు ఆటోమేటిక్గా హార్న్ మోగించడం, కబడి రైళ్లు ఢీకొనకుండా నివారించడం, అత్యవసర పరిస్థితిలో SOS మెసేజెస్ పంపించడం, నెట్వర్క్ మానిటర్ సిస్టమ్ ద్వారా రైళ్ల కదలికలన్నింటిపైన కేంద్రీకృత పర్యవేక్షణ. భాగంగా రైళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలతో పాటు రైలు పట్టాల్లో కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరికరాలను అమర్చుతారు. అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా ఇవి ఒకదాంతో ఒకటి సంభాషించుకుంటూ రైళ్లలోని బ్రేక్స్ను నియంత్రిస్తాయి. అలాగే డ్రైవర్లను కూడా ఇవి అప్రమత్తం చేస్తాయి. ఇదంతా ఇందులో ప్రోగ్రామ్ చేసిన లాజిక్ ప్రకారమే నడుస్తుంది. ఇందులో ట్రైన్ కదలికల సమాచారం ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. ట్రైన్ డ్రైవర్ ఎప్పుడైనా సిగ్నల్ జంప్ చేస్తే ఇది అత్యవసర హెచ్చరికను ప్రసారం చేస్తుంది. ఇలా సిగ్నల్ జంప్ చేయడాన్ని రైల్వే శాఖలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. రైళ్లు ఢీకొనే ఘటనలకు చాలా వరకు ఇదే కారణమవుతుంది. పొగమంచు ఉన్నప్పుడు సరిగా కనిపించకపోయినా ఈ వ్యవస్థ పూర్తి ఖచ్చితత్వంతో పనిచేస్తుంది. ప్రపంచంలో అవుతున్న సగటు ఖర్చు అందులో భాగంగానే రైల్వేలో ప్రమాదాల నివారణే లక్ష్యంగా దేశీయంగా అభివృద్ధి చేసిన వంతెనలు, మలుపులు ఉన్న చోట పరిమితికి మించిన వేగంతో గనక రైలును నడుపుతూ ఉంటే ట్రైన్ వేగాన్ని నిర్దేశిత వేగానికి తగ్గించేస్తుంది. ఇక ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో రైలు ప్రమాదాలు ఖచ్చితంగా